రేపే 500 ఏళ్ళకు వస్తున్న ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి. ఇప్పుడు అంతా కూడా మంచే జరగబోతుంది. తులారాశి వారికి అక్షరాల జరిగేది ఇదే. తప్పనిసరిగా చూడాల్సిన వీడియో. మీ భూమండలంలో ఈ తులారాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియో అనేది తప్పక చూడాల్సిందే. అలానే వీరికి ఈ సమయంలో విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది. మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగా చూడబోతున్నారు. కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. మీరు ప్రతి ఒక్కరిని కూడా ఒకే స్థాయిలోనే చూస్తారు. మీరు దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి. ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి. అసలు రేపే 500 ఏళ్ళకు వస్తున్న ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి నాడు ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో, అసలు వీరికి అయ్యే విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. అసలు ఈ తులారాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో, వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు. అసలు మీకు ఏం జరగబోతుందో, ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. తులారాశి వారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. ఈ రాశి జాతకులకి ఇప్పుడు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు. ఇక ముందుగా వీరి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. మీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయనే చెప్పవచ్చు. ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదండి. ఆరోగ్యపరంగా మీకంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పవచ్చు. ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు. తులారాశికి చెందినవారు చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు మరియు విశాఖ 1, 2, 3 పాదముల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వది. ఈ రాశివారు అలంకార ప్రియులని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. వీరెప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు. తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనే పంచుకోరు. అదేవిధంగా తులారాశి వారు ఇతరులకు వ్యక్తులకు లొంగరు. ఈ రాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది. తులారాశి వారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. ఈ రాశివారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులు కూడా వీరు అభివృద్ధి చేస్తారని చెప్పవచ్చు. వీరెప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు. క్రింద స్థాయిలో ఉన్నవారినన్నా సరే, పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే, ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎప్పుడూ కూడా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు. తిన్నని ముక్కు ఉంటుంది. దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేయాలనే కోరిక వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. ఈ రాశి వారు సొంత వర్గం భయపడకుండా జాగ్రత్త వహిస్తారు. తులారాశి వారిలో మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు. అంటే మాట మీద నిలబడి తత్వం వీరికి ఉండదు.
ఈ రాశివారు శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి లలితా సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాల కాలం కలిసి వస్తుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. తులారాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాలు ఉద్యోగాలుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. తులారాశిని ప్రేమించిన వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ప్రేమ అంటే వ్యతిరేకమైన స్నేహానికి ఎక్కడా లేని ప్రాధాన్యాన్ని ఇస్తారు. స్నేహితులతో కలిసి తిరగడం అంటే బహుప్రీతి. స్నేహం కోసం ఎంత ఖర్చైనా పెడతారు. స్నేహితులకు ఆపదల్లో వీరు దేవుడిగా కనిపిస్తారు. తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం అవుతుంది. అందువలన ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని ధైర్యంగా పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో కలుపుగోలు స్వభావం కలిగి ఉంటారు. దీనివల్ల వారి నుంచి వీరికి అవసరమైన మద్దతు లభిస్తుంది. ఇల్లాలంటే వీరికి ఇష్టం. ఆమె చెప్పిన వాటిని జవదాటరు. తులారాశి వారిలో ప్రధాన బలహీనత చెప్పలేని చిత్త మనస్తత్వం. అదేవిధంగా సందిగ్ధంలో గడపటం. అతి రాజీ స్వభావంతో పాటు పోట్లాడి స్వభావం వీరికి పెద్ద సమస్యలను సృష్టిస్తాయి. ఈ రాశివారు అందరితో కలిపిపోయే తత్వం గలవారు. తులారాశి వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. తులారాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు ఉన్నత స్థానాలు అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం ఎంతో శుభకరం అని చెప్పవచ్చు. తులారాశి వారికి విదేశీయానం కూడా బాగా లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఏంటంటే ఇప్పుడు ఏది ముట్టుకున్నా బంగారమే అన్నట్లుగా మారబోతుంది. వీరి కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒకే స్థాయిలోనే చూస్తారు. ఇక ఈ తులారాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేశారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు. తులారాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. మీకు ఇప్పుడు వద్దన్న డబ్బే డబ్బు అన్నట్టుగా ఉండబోతుంది. మీరు ఎక్కడ ఉన్నా ఈ వీడియో అనేది తప్పకుండా చూడండి. అంతా కూడా మీకు ఇప్పుడు మంచే జరుగుతుంది. దేని గురించి కూడా ఎక్కువగా మీరు ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఓకే అండి, చూసారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.